లో ఇండక్షన్ అండ్ డిడక్షన్ మెథడ్స్ అంటారు అంటే విశ్లేషణకు. సో వెన్ యూ డిడక్షన్ చేస్తే ఒక్కొక్క పాయింట్ ఇది ఇది పాసిబులా అది పాసిబులా అని లెక్కేసుకుంటూ మనం ఎనలైజ్ చేయాలి. ఏం పాసిబుల్ ఉంటుంది, రేవంత్ రెడ్డితో ఏమవసరం ఉంటుంది కవిత ఏమన్నా అయితే ఇది ఒకటే కదా. ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి కుమ్ముక్కే కవిత ఏమైనా పవర్ కొరకు ఫైట్ చేయలేదు కదా. సో ఆమెకి ఇక అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ రేవంత్ తీర్చలేడు. ఏం అంబిషన్ ఉంటుంది ఆమెకు, ముఖ్యమంత్రి కావాలని అంబిషన్, అది రేవంత్ ఎట్లా తీర్చగలుగుతాడు. సో అందువల్ల ఇక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నా అవి ఎప్పుడో కవర్ అయ్యేది, అయిపోయేది, రిజాల్వ్ అయిపోయేది, అవసరం కూడా ఉండదు. అందువల్ల రేవంత్ రెడ్డికి అవకాశము ఎంత ఇందులో అనేది ఒక క్వశ్చన్ మార్క్. రేవంత్ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ రఘునందన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్నారా లేడా నాకు తెలియదు, కానీ ఉండడానికి అవకాశం ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అని. అంటే బీఆర్ఎస్ కనుక వీక్ అయితే తనకు రాజకీయంగా ప్రయోజనము అని అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ వీక్ చేశాడు కదా, కానీ కాంగ్రెస్ వీక్ చేసి కేసీఆర్ సాధించింది బీజేపీ రూపంలో ఇంకో బలమైన శత్రువు ముందుకొచ్చింది. సో అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్లోనే ఎదుర్కోగలిగాడు, కానీ బీజేపీని ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో మనకు ఆ బీజేపీతో పెట్టుకున్నందుకు జరిగినాయన్నీ మనకు తెలుసు కదా. కేసీఆర్ సన్నిహితుల పైన రేడ్స్ అయినాయి, అన్నైనాయి కదా. ఆఖరి కేసీఆర్ కూతురే జైలుకి పోయారు కదా. అందువల్ల మీకు ది పాసిబిలిటీ అనేది ఎప్పుడు రేవంత్ రెడ్డి వెనకాలండి నడిపించడము, కవిత రేవంత్ రెడ్డితో కలవడం అనే యొక్క పాసిబిలిటీకి ఉన్న పొలిటికల్ అవకాశం. ఇక లేకపోతే అమిత్ షా, మోడీ, అమిత్ షా, ఇంకెవరు ఉండాలి బీజేపీ. ఇప్పుడు అదే శరద్ పవార్ కుటుంబాన్ని చీల్చింది ఎవరు, బీజేపీ. మీకు ఏడీఎంకేనోలో ఈపీఎస్ ఓపీఎస్ల మధ్య పంచాయతీని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది ఎవరు, బీజేపీ. మీకు ములాయం కుటుంబంలో కూడా అఖిలేష్కు వ్యతిరేకంగా ఇంకో ములాయం సెకండ్ వైఫ్ కోడలు, ఆమెను పార్టీ బీజేపీ తన వైపు తీసుకున్నది. సో రాజ్ ఠాక్రే కొంతకాలం తన వైపు ఉన్నారు. ఇలా ఫ్యామిలీస్లో ఉండే డిస్ప్యూట్స్ను మీరు బీజేపీ వాడుకున్న ఉదాహరణ నేను చెప్పండి. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించలేదా, మనకు తెలియదా? ఎన్టీ రామారావు సినిమాల గురించి ఏం చర్చిస్తారు? సినిమా రంగ తెలుగు సినిమా చరిత్ర గురించి ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించారు కదా. సో ఇలా మీకు ఫ్యామిలీస్లో ఉండేటువంటి డిస్ప్యూట్స్ మనందరికీ తెలుసు కదా. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి మధ్యన గ్యాప్ అన్నది తెలియదా? అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్ అన్నది మనం మర్చిపోయినామా? సో అందువల్ల ఆ గ్యాప్ను కాస్త ఎప్పుడైనా ఉపయోగపడుతుందని అమిత్ షా ప్రయత్నించినటువంటి ఉదాహరణ లేవా? అవును సార్. అందువల్ల ఈ పాలసీలో బీజేపీ హ్యాస్ అన్ హిస్టరీ ఆఫ్ డీలింగ్ విత్ ద పొలిటికల్ ఫ్యామిలీ. ఆర్ బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ కూడా, ఇందిరాగాంధీ కూడా చేసింది. ఎవ్రీ స్ట్రాంగ్ లీడర్ అది. షేక్ అబ్దుల్లా కుటుంబాన్ని మామూలుగా వాడి ఉపయోగించింది ఇందిరాగాంధీ. సో అందువల్ల దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్. అందువల్ల ఢిల్లీలో ఆమె వల్నరబిలిటీ ఢిల్లీలో కూడా ఉంది. ఇక్కడన్నా ప్రాపర్టీ ఉంటే అక్కడ ఏముంటుంది, కేసులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్నరబిలిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకని బీజేపీతో ఈ 11 ఏళ్ళు ఎన్డీఏలో లేకపోయినా అనుక్షణం బీజేపీకి అండగా ఉన్నాడు? అందరికీ తెలుసు ఆయన వల్నరబిలిటీ కదా. సిబిఐ కేసులు, ఈడీ కేసులు. సో అశోక్ చౌహాన్ బీజేపీలో ఎందుకు చేరాడు? ఆయన వల్నరబిలిటీ మనకు తెలియదా? సో మమతా బెనర్జీ ఎందుకు కామైంది? మా అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కేసులు మనకు తెలియదా? సో అందువల్ల దేశవ్యాప్తంగా వల్నరబిలిటీ ఉన్న వాళ్ళు బీజేపీకి ఏ రకంగా రాజీ పడుతున్నారన్నది మనకు చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది కదా. సో అందువల్ల మాయావతి బీఎస్పీలో యాక్టివ్గా లేరు, ఈ చర్చ కూడా నడుస్తుంది కదా. అవును, ఆ మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయని. సో అందువల్ల ఒక పాసిబిలిటీ, ఇదన్నీ నిజమని నేను అనడం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ముక్కలు చేసి దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవచ్చు, కానీ నేను చెప్తున్నది ఐఎమ్ ఓన్లీ డూయింగ్ పాసిబిలిటీ అనాలి. అంటే ఇదైతే అది కావచ్చు, అదైతే ఇది కావచ్చు. అంతకుమించి నాకైనా ఖచ్చితంగా నాకు ఎవరు చెప్పాలి? కవితనే చెప్పాలి, కేసీఆర్ అనే చెప్పాలి. ఎవరు చెప్పినా కూడా అది ఫుల్ పిక్చర్ రాదు. ఇద్దరు కలిసి కూర్చొని నాకు చెప్పాలి. చెప్తారా ఎవరన్నా? నాకే కాదు, ఎవరు చెప్పారు.
సార్ ఇప్పుడు కవిత ఈ డిసిషన్ తీసుకోవడానికి లెట్ మీ కంప్లీట్. ఇది వాళ్ళ కవిత చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ వర్షన్ చెప్తారు తప్ప రియల్ వర్షన్ అయితే తెలియదు. అవును. సో అందువల్ల ఒక వల్నరబిలిటీ ఎవరికి ఎక్కడుంది, ఢిల్లీలో ఒక వల్నరబిలిటీ ఉంది కవిత. మరి ఆమె ఢిల్లీలో జైల్లో ఉన్న సమయంలో ఎవరైనా మరి ఆమె వల్నరబిలిటీని ఉపయోగించి బీఆర్ఎస్లో కనుక ముస్లిం పుట్టిస్తే లాభపడేది బీజేపీ. ఎందుకంటే ప్రతిపక్ష పేర్లు ఇలా బీజేపీకి బీఆర్ఎస్తో పోటీ. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఫైట్ ఉంది. మన రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పోటీ లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎక్కడ ఫైట్ ఉండే, కాంగ్రెస్కు బీజేపీకి ఫైట్. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పార్టీ పైన వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా తమకు ఉపయోగపడుతుంది. అదే జరిగింది కదా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?